ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హెచ్ఎం టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ వీడియోస్ చూస్తూ ఉన్నాం. బీజేపీ కార్యాలయానికి ఆప్ నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. నిన్న కేజ్రీవాల్ కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్కొక్క నేతను అరెస్టు చేయడం కాదు, ఆప్ నేతలందరినీ ఒకేసారి అరెస్టు చేయండి, మేమే మీ కార్యాలయానికి వస్తామంటూ నిన్న కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే భారీగా ఆప్ కార్యకర్తలు, ఆప్ మంత్రులు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బీజేపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఆప్ కార్యాలయం నుంచి బీజేపీ కార్యాలయానికి కొద్ది దూరమే ఉంటుంది. పటిష్ట బందోబస్తునైతే పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులైతే తలెత్తుతున్నాయి. కేజ్రీవాల్ పిలుపుకు ఆప్ శ్రేణులు స్పందించారు. భారీగా తరలి వస్తున్నారు. బీజేపీ కార్యాలయానికి వస్తాం, అందరినీ ఒకేసారి అరెస్టు చేయండి, అందరినీ జైల్లో పెట్టండి, ఆప్ ప్రభుత్వాన్ని ఊడ్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రధాని మోదీ స్వయంగా కుట్రకు తెరలేపారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్ఎం టీవీ స్క్రీన్ పై మనం చూస్తున్నాం. ఆప్ కీలక మంత్రి అతిషి మీడియాతో మాట్లాడుతున్నారు. మొదటి నుంచి కూడా కేజ్రీవాల్ అరెస్టు దగ్గర నుంచి కూడా అతిషి ఆప్ మీడియా కర్తగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు दे पाते, इसलिए वो आम आदमी पार्टी को खत्म करना चाहते हैं, क्रश करना चाहते हैं। क्या आगे जैसे कहा गया वहाँ पे संजय सिंह ने भी कहा कि अरविंद केजरीवाल को गिरफ्तार नहीं करेंगे, पता चल गया तो आप लोग ऐसे ही प्रोटेस्ट करते रहेंगे आगामी दिनों में? देखिए, बिल्कुल आम आदमी पार्टी संघर्ष करती आई है, संघर्ष करती रहेगी। ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఆప్ శ్రేణులైతే బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కేజ్రీవాల్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ కేజ్రీవాల్ కూడా ముందుకు కదులుతూ ఉన్నారు. పోలీసులైతే నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లను అడ్డుపెట్టి ఆప్ నేతలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మొత్తంగా ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులైతే కొనసాగుతూ ఉన్నాయి. మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తూ ఉన్నాం. నిన్న కేజ్రీవాల్ కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్కొక్కరిని కాదు, ఒకేసారి అందరినీ అరెస్టు చేయండి, మేమే మీ కార్యాలయానికి వస్తాం, ఆప్ నేతలు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరెవరిని అరెస్టు చేయాలనుకుంటారో అందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టండి అని చెప్పి పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు ఆప్ మంత్రులు, ఆప్ శ్రేణులు కూడా తరలి వచ్చారు. ఇప్పుడు బీజేపీ కార్యాలయానికి వెళ్తే ఆప్ శ్రేణులు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరిని కూడా బయటకు రావద్దని చెప్పి పోలీసులు పొద్దున హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆప్ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఒకవైపు దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా ఆప్ ఒక ధర్నాకు పిలుపునిచ్చింది. బీజేపీ కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండటంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. तो उनको हमने रोक लिया, 144 सीआरपीसी लगा हुआ है और अकॉर्डिंगली हमने उनको रोक लिया है एंड वी हैव आस्क्ड देम टू डिस्पर्स, एडिक्वेट पुलिस अरेंजमेंट्स वर इन प्लेस।